నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి రోజున సికింద్రాబాద్ లో భారీ చోరీ కేసును ఛేదించిన బేగంపేట పోలీసులు. శివరాత్రి నాడు జరిగిన భారీ చోరీ కేసును బేగంపేట పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 23.5 తులాల బంగారు ఆభరణాలు, 65,000 నగదు, 2 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలిముద్రల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. నిందితులు 2 పాత నేరస్తుల్ని ఏసీపీ గోపాలకృష్ణమూర్తి గుర్తించారు. నిందితులు బేగంపేట్, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులో జైలు శిక్షను అనుభవించారని పేర్కొన్నారు. దొంగతనం చేయడానికి నిందితులు రెక్కి ముందుగానే నిర్వహించారని పేర్కొన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16వ తారీఖు నాడు ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్లో 3 ల్యాప్టాప్ దొంగతనంలో ఇతను అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ డిసెంబర్ నెలలో ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ బంధువు ఇంట్లో కూడా దొంగతనం చేసి దాదాపు 30 తులాల బంగారం దొంగతనం చేసినలో అతను కూడా నేరస్తుడు. వీళ్ళిద్దరూ ఎట్ ఏ టైం చెంచల్గూడ జైల్లో ఇద్దరు కలవటం జరిగింది. అప్పటి నుంచి కూడా బయటకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు టచ్లో ఉండటం జరిగింది. అయితే వీరిని మనం ఇంటరాక్ట్ చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క అఫెన్స్ చేయడానికంటే ముందు రోజు మొత్తం బేగంపేట ఏరియాలో మన శ్యామ్లాల్, అదేవిధంగా ప్రకాష్ నగర్, వేరే సరౌండింగ్ ఏరియాలో వీళ్ళు రక్కీ చేసారు. వీళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఎక్కడైతే లేవు అనేది వీళ్ళు గుర్తించడం జరిగింది. మెయిన్గా ఈ సబ్టెక్స్ట్రా ఈ ఎంక్లేవ్ ఏదైతే ఈ యొక్క అఫెన్స్ జరిగిన దాంట్లో సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. అదేవిధంగా వాచ్మెన్ కూడా అక్కడ ఉన్నట్లు దాఖలాలు కనిపించలేదు వాళ్ళు. అందుకనే ఈ యొక్క అఫెండర్ ఆ రోజు నైట్ 11 o'clockకి అపార్ట్మెంట్కి పోయి మొత్తం అన్ని లాక్లు ఎక్కడ ఉన్నాయో, ఏ ఫ్లాట్కి అయితే లాక్లు ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకుంటా అతను ఈ ఫ్లాట్ నెంబర్ 302లో బిల్కి లాక్ అయ్యటం వల్ల ఇంట్లో ఎవరు లేదని అతను మన శ్యామ్లాల్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 302లో అనురాధ అని ఒక మహిళ ఉంటుంది. ఈమె 15వ తారీఖు నాడు శివరాత్రి నాడు మధ్యాహ్నం వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాటర్ కవాడిగూడలో ఉంటుంటే ఆ ఇంటికి పోవటం జరిగింది. వెళ్ళేటప్పుడు ఇంటికి లాక్ వేసుకొని బయట గ్రిల్స్ కూడా లాక్ వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు ఉదయం వీళ్ళ ఇంట్లో పనిచేసే మెయిడ్ సర్వెంట్ ఇట్లా తాళాలు పలుకొట్టి ఉన్నాయి అని ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా ఆమె వచ్చి చెక్ చేసుకుంటే ఇంట్లో లోపల ఇన్సైడ్ అంటే మెయిన్ డోర్ లాక్ మన సెంట్రల్ లాకింగ్ని బ్రేక్ చేసి లోపల ఈ అల్మారాలో ఉన్న దాదాపు 40 తులాల బంగారం, అదేవిధంగా క్యాష్, వాచ్లు ఇవన్నీ కూడా దొంగతనమైనట్లు గుర్తించి వెంటనే బేగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మా ఇన్స్పెక్టర్ సైదులు, అదేవిధంగా డిఎస్ఐ సచ్చిదానందం, ఎస్ఐ, సెక్టర్ ఎస్ఐలు, మన శవన్ వీళ్ళంతా కలిసి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా పోవడం జరిగింది. తర్వాత మాకు అక్కడ కొన్ని ఆధారాలు లభించినాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మార్నింగ్ ఈ యొక్క మన రైతుపల్లి బస్టాండ్ సికింద్రాబాద్లో బీఆర్సీ ప్రదీప్ అనే ఇతను శ్రీకాకుళం జిల్లా ఇతను గత నవంబర్ నెలలో ఇక్కడ బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి 3 ల్యాప్టాప్ దొంగతనం కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వెంట ఈ ప్రవీణ్ కుమార్ అనే ఇతను ఈ యొక్క మన బోత్ నిర్మల్ దగ్గర బోత్ ఒక నేటివ్ ప్లేస్ ఇద్దరిని వీళ్ళని అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఈ యొక్క కేసుని వీళ్ళు దొంగతనం ఈ యొక్క అఫెన్స్ చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే దీంట్లో ఈ యొక్క మన ప్రదీప్ అనే అతనుకి మొత్తం ఈ ప్రవీణ్ కుమార్ అనే ఇంకొక నేరస్తుడు ఇతను మొత్తం అడ్వైజ్ ఇచ్చి తర్వాత అతని ప్రకారమే ఈ యొక్క ప్రదీప్ కుమారు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి ఇప్పుడు దాదాపు 26 తులాస్ వరకు గోల్డ్, అదేవిధంగా కొంత ఈ క్యాష్ 65,000
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.